హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు వీడియో మార్కెట్స్ అప్లోనే క్లోజ్ అయినాయి. నిన్న వీడియోలో మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. డౌన్ ట్రెండ్ ఆల్రెడీ అయిపోయిందా, ఇక అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, ఈరోజు రేపు 1 or 2 daysలో కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పని మార్కెట్ ఓవర్సోల్డ్ అయింది. పాసిబిలిటీ ఆఫ్ షూటింగ్ అప్ ఇస్ దేర్ అని చెప్పి నేను నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇక్కడ మీరు చూస్తున్నది దాని తమ్నైల్ చూస్తున్నారు. తమ్నైల్ నిన్న పెట్టిన తమ్నైల్ ఇది. ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ దీంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. డౌన్ ట్రెండ్ ఆగిపోతుందా, రేపు లేదా ఎల్లుండి ర్యాలీ స్టార్ట్ అవుతుందా అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అయితే భారీగా బ్లాస్ట్ అయిపోయింది. 680 పాయింట్స్ వరకు అప్లో క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ఫ్లాట్గా ఉన్నది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ఫ్లాట్గానే ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం బాగా పెరిగిపోయింది, చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇవి కంటిన్యూ అవుతుందా, ఈ అప్ ట్రెండ్ లేదా అన్నది మనం మెయిన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మీకు నేను 2 రకాల చార్ట్స్ మీకు రోజు ఈ విధంగా పెడదాం అనుకుంటున్నాను. మీరు ఈరోజు నార్మలీ అంటే ట్రేడర్స్ ఫాలో అయ్యే చార్ట్ ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఫాలో అవుతారు. దీంట్లో ఓపెన్ ఉండదు. మీకు ఎక్కడ పైకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయి అనుకోండి. ఫస్ట్ ఇక్కడ చూడండి పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. తర్వాత మీరు బై చేశారంటే తర్వాత రెడ్ క్యాండిల్స్ ఫామ్ అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మీకు లెవెల్ ఏంటి అనేది తెలియదు, ఏ లెవెల్ వరకు వెళ్తుంది అనేది దీంట్లో ఐడియా ఉండదు. మీకు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉండదు. ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని చూసి మీరు ఏం ట్రేడ్స్ చేశారో ఈరోజు అనేది మీరు చెక్ చేసుకోండి. ట్రేడ్స్ ఏమైనా ఉపయోగపడ్డాయా, ఎక్కడ ఒక లాస్ అయింటే మీకు ఎక్కడ లాస్ అయింది, ఎందుకు లాస్ అయింది అనేది మీకు ట్రేడ్ నెంబర్స్ రాసుకోండి. ఈ లెవెల్ దగ్గర, ఈ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ చేశాను, అది స్టాప్ లాస్ దగ్గర అయితే స్టాప్ లాస్ దగ్గర అయిందని, లేదంటే రివర్స్ అయితే రివర్స్ అయిందని చెప్పని ఆ విధంగా మీరు రాసుకోండి. అదే క్యాండిల్ అదే ట్రేడ్స్ని మన ట్రేడ్స్తో కంపేర్ చేసుకోండి. పక్కన మేము ఇస్తున్నది మా చార్ట్స్ ఇస్తున్నాం చూడండి. ఇక్కడ క్యాండిల్ స్టిక్ చార్ట్ కాకుండా మన ట్రెండ్ లెవెల్ చార్ట్ మేము ఇస్తుంటాం. దీంట్లో మీకు ఫస్ట్ మీకు ఓపెన్ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తున్నారు కదా, అది ఓపెన్. అది అక్కడి నుంచి మీకు పైన ఏ క్యాండిల్ ఏ లెవెల్ వరకు వెళ్ళేది లెవెల్స్ ఫామ్ అవుతాయి. మీకు ట్రేడ్ స్టార్ట్ అయిన వెంటనే లెవెల్స్ ఫామ్ అయిపోతాయి. ఆ లెవెల్స్ మధ్యనే తిరుగుతుంటుంది మీకు మార్కెట్. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ లెవెల్స్ మధ్యలో తిరుగుతుంది. ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే మీకు ఫస్ట్ లెవెల్ దగ్గరికి ఎన్ని గంటలకు వెళ్ళింది అనేది చూసుకోండి, 921. అక్కడి నుంచి ఓపెన్ బ్రేక్ ఫస్ట్ లెవెల్ బ్రేక్ అయింది, కింద ఓపెన్ దగ్గరికి వచ్చింది, ఎంతకు వచ్చింది చెక్ చేసుకోండి, అది 940కి వచ్చింది. మళ్ళీ హై వన్కి ఎక్కడికి వెళ్ళింది చెక్ చేసుకోండి, 946 కల్లా పైకి వెళ్ళింది, 946 పై వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ దగ్గర ఎక్కడి వరకు వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. అక్కడి నుంచి ఈ విధంగా చూడండి, పక్కన టైం కూడా ఉంటుంది, యాక్షన్ టైం రెండు పక్కన ఉంటాయి. వీటిని చూసుకునేది మీరు ట్రేడ్ ఈజీగా చేసుకోవచ్చా, లేదా ఏం అర్థం కాని క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని చూసే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనేది మీ ట్రేడ్స్ని ఈ ట్రేడ్స్ తోటి క్యాండిల్ స్టిక్స్లో కనిపించే ట్రేడ్స్తో కంపేర్ చేసుకొని మీ ట్రేడ్స్ ఎలా ఉన్నాయని చూసుకోండి. ఇది నిఫ్టీ చార్ట్. తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి, బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది దీంట్లో మీకు ఏమైనా అర్థమవుతుందా అనేది చూసుకోండి. అర్థమవుతుంది, మాకు సూపర్గా ఉందనుకుంటే కింద కామెంట్స్ కూడా చేయొచ్చు, మాకు క్యాండిల్ స్టిక్ చార్ట్ చాలా బాగుందని. లేదు అర్థం కాదు మాకు ఎలా, వాటి కోసమే మేము ప్యాటర్న్స్ ఇండికేటర్స్ అవన్నీ చాలా ఫాలో అవుతున్నాం, ఇది సింపుల్గా ఉందని మీకు అనిపిస్తే, మా చార్ట్స్ మీకు చూసి మీకు కానీ అనిపిస్తే దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది. కింద కామెంట్స్లో కూడా మీరు కామెంట్స్ చేయొచ్చు మీరు ఏమైనా చేయాలనుకుంటే. దీంట్లో చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు చూస్తున్నది. ఇక్కడ మా చార్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్, క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. దాని పక్కనే మన చార్ట్ చూస్తున్నారు దీంట్లో చూడండి, ఓపెన్ ఎక్కడ చెక్ చేసుకోండి. 48,266 దగ్గర ఓపెన్ అయింది, 48,359 వెళ్ళాలి వెళ్ళింది, 48,475 వెళ్ళాలి వెళ్ళింది, 48,595 వెళ్ళాలి అక్కడికి కూడా వెళ్ళింది, 48,805కి వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళలేదు. మధ్యలో నుంచి రివర్స్ వచ్చి 48,591 బ్రేక్ అయింది, 48,475కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, 48,591. అక్కడి నుంచి మొదలైన తర్వాత 48,805కి వెళ్ళింది, 805కి వెళ్ళింది. అగైన్ అక్కడ నుంచి చూడండి 48,591కి వచ్చింది, 48,475కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 48,591, 48,805, దెన్ 48,399, అంటే ఆల్మోస్ట్ 907 వరకు వెళ్ళాలి. అది 49,059కి వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్ళకుండా అక్కడి నుంచి కిందకు వచ్చేసింది లాస్ట్లో. ఈ విధంగా లెవెల్స్ ఉంటాయి కాబట్టి మీకు గుడ్ గైడెన్స్ ఉంటుంది. మీ ట్రేడ్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీరు కాల్ తీసుకున్నా పుట్ తీసుకున్నా అసలు ఎక్కడికి వెళ్తున్నది అనేది మీకు తెలుస్తుంటుంది మన చార్ట్స్లో. ఇటువంటి చార్ట్స్ని ఫాలో అవి పాతగా అవి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ 30 ఏళ్ళ నుంచి అవే చార్ట్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవుతూ ఉంటే చాలా కష్టం అవుతుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవి మన చార్ట్స్ సంబంధించింది. తర్వాత మనకి ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనేది ఆల్రెడీ
ఇక్కడ మీకు చెప్తాను చూడండి మీరు. అంటే ఈరోజు 169 పాయింట్స్ సెన్సెక్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 92 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 687 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ అంటే రేపు ఏ లెవెల్స్ వాచ్ చేయాలంటే నిఫ్టీ 23,195 వాచ్ చేయాలి. ఇది టీసీఆర్ ఇది. అది కానీ క్రాస్ అయిందంటే ఒక 150 పాయింట్స్ మినిమం పెరుగుతుంది. అండ్ అది కానీ బ్రేక్ కానీ అయితే 23,042కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచెస్ 48,587. దీనిపైన ఉంటే తప్పకుండా 49,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా స్టాక్స్ ఈరోజు అన్ని స్టాక్స్ అప్ ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్ అన్ని, బ్యాంక్ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ అన్ని అప్ ఉన్నాయి. రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ వల్ల నిఫ్టీ కొంచెం స్లో అయింది. పైన వరకు వెళ్ళి బాగా పెరిగి తర్వాత తగ్గింది. ఇది అబౌట్ ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్సిలో సెల్లర్స్ 8,132 క్రోర్స్ సెల్ చేశారు. కానీ మన మార్కెట్స్, మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ బాగా అప్ ఉన్నాయి. ఎందుకు అప్ ఉన్నాయి? ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉంటే నార్మల్లీ పడిపోవాలి కదా, మన యూట్యూబర్స్ రూల్ ప్రకారం పడిపోవాలి కదా. అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకు ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నా పడలేదు, ఎందుకు మన మార్కెట్స్ పెరిగాయని ఒకసారి ఆలోచించుకోండి. డిఐఎస్ 7,901 క్రోర్స్ బై చేశారు. నెట్ సెల్లింగ్ జరిగింది 231 క్రోర్స్ సెల్లింగ్ జరిగింది ఇన్ ఎక్స్చేంజ్లో. ఇది అబౌట్ ఎఫ్ఐఆర్ డేటా సంబంధించి. ఇన్ అడిషన్ టు దట్ మా సబ్స్క్రైబర్స్కి మేము స్టాక్స్ లైవ్లో ఇస్తుంటాము, ప్లస్ లైవ్ బైసర్ సిగ్నల్స్ ఇస్తుంటాము. ఈ చార్ట్స్తో పాటు స్టాక్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం కాబట్టి వాటిని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు. మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి, రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీరు క్యాండిల్స్టిక్స్ వాటితో విసిగిపోయి ఎప్పుడూ లాస్లో వస్తుంటే వాటితో మీకు కానీ అనిపించి కొంచెం గైడెన్స్ కావాలని మీకు కానీ అనుకుంటే మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి. ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us, థ్యాంక్ యూ.